డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సెబీ గైడ్ లైన్స్ ఇచ్చింది కొన్ని బేసిక్ సర్వీసెస్ మీద డీమార్ట్ అకౌంట్ పైన. గైడ్ లైన్స్ వల్ల ఏంటి సార్ మార్పులు ఏంటి? ఏవి డైలీ బేసిస్ ఉన్నవి, ఏవైతే ప్రాజెక్ట్స్ హై బేసిస్లో ఉన్నాయి? కరెంట్ మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు రోజు సెబీ ఏదో ఒక అనౌన్స్మెంట్స్, ఏదో ఒక ఇండికేషన్స్ ఇస్తుంటే ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి కాస్త జిటరీ ఫీలింగ్ వస్తుంది. ఏమాత్రం జిటరీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ మార్కెట్ని కంట్రోల్ చేసుకుంటూ, డెవలప్ చేసుకుంటూ డీసెంట్గా రన్ అవ్వాలన్నదే సెబీ యొక్క ఉద్దేశం. మనం ఒకరోజు నెగిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది, మనకు మంచిది కాదు అనగానే సెబీ ఏదో చేయాలని చూస్తుంది. సంథింగ్ హ్యాంకీ ప్యాంకీ ఫ్రమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ విత్ ద మార్కెట్ అనుకుంటాం. నెక్స్ట్ డే చూడండి ఏముంటుంది, ఎనీవన్ హూ ఈజ్ హ్యావింగ్ ఇన్వెస్ట్మెంట్ లెస్ దెన్ 4 lakhs, డెట్స్ అనుకోండి, ఈక్విటీ అనుకోండి, దే ఆర్ సేయింగ్ జీరో కాస్ట్ డిమాట్ అకౌంట్, బేసిక్ సర్వీసెస్ డిమాట్ అకౌంట్. అదే 4 lakhs to 10 lakhs ఉందనుకోండి, 100 rupees charges, above 10 lakhs regular charges. Now you see, they want to call even small investors also into the market. ఈరోజు మార్కెట్ నిలబడడానికి కారణము ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, మన దేశాన్ని మనమే నిలబెట్టుకుంటున్నాం. ఎందుకు అంటే రీటైల్ పార్టిసిపేషన్ పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్లో దాదాపుగా మంత్లీ 20,000 crores ఎస్ఐపి రూపంలో అయినా, లంసమ్ రూపంలో అయినా మార్కెట్లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ సెబీ తీసుకుంటున్న గైడ్ లైన్స్ వలన ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక ట్రస్ట్, ఫేత్ సిస్టమ్ మీద రావడం చేత రీటైల్ మనీ మార్కెట్లోకి రావడం జరుగుతుంది. ఇంకా ప్రమోట్ చేయడం కోసమే ఇలాంటి స్టెప్స్ సెబీ చేయడం జరుగుతుంది. అమృత్ కాల్ అంటున్నాం. ఆ అమృత్ కాల్ గ్రోత్కి పర్ఫెక్ట్ ఫౌండేషన్ లే అవుతున్నట్టుగా నా అండర్స్టాండింగ్. ఎందుకు అంటే చిన్న ఇన్వెస్టర్స్, పెద్ద ఇన్వెస్టర్స్, నార్మల్ ఇన్వెస్టర్స్, రెగ్యులర్ ఇన్వెస్టర్స్కి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలన్న పద్ధతితోనే సెబీ చేయడం జరుగుతుంది. సో ఐ సీ దిస్ యాజ్ అ వెరీ వెరీ వెల్కమ్ స్టెప్. ఎందుకు అంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఓన్లీ ట్రేడర్స్, ఓన్లీ ఆపరేటర్స్, ఓన్లీ హెచ్ఎన్ఐస్, వీళ్ళదే మార్కెట్, ఎవరిది కాదు అన్నట్టుగా ఉంది. వేరే వాళ్ళది జాగిర్ కాదు, వాళ్ళదే జాగిర్ అన్నట్టు ఉంది. బట్ ఈరోజు చూడండి, వాళ్ళ దానికన్నా ఎక్కువ రీటైల్ పార్టిసిపేషన్, స్మాల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ కూడా పెద్ద కారణంగా జరిగింది. ముందుకి ఇంకా జరగబోతుంది. హార్డ్లీ 4% of the people are 4% of the savings of India is into the stock market. Now if it rises, the number of people participating and number of demat account increasing and money coming into the market, we are going to hold our market ourselves. This is a beginning of a huge run what we are going to see in the future. That is one of welcome step which everyone should take it seriously. మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే, సరే ఒక ఆపర్చునిటీ వచ్చి చేసాం, బయటకు వచ్చాం, మనం మార్కెట్లో ఉండకూడదు, బుక్ చేసుకోవాలి, బయటకు వచ్చేసేయాలి. బట్ హోల్డ్ చేసిన వాడే ధీరుడు, శూరుడుగా బయటపడుతున్నాడు. ఎందుకంటే 50 రూపాయలు, 20 రూపాయలు ఉన్న వాట్ యు కాల్ మ్యూచువల్ ఫండ్, there are some mutual funds which gone above 1,000 also. NAV అంటాం మనం దాన్ని. అంటే 10 rupees ఉన్న NAV 1,000 rupees వరకు వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు కరెంట్గా. సో సంబడి హెల్డ్ ఫ్రమ్ 10 rupees, ఇట్స్ అ మల్టీ బ్యాగర్. సో వన్ హ్యాస్ టు హోల్డ్ ఫర్ లాంగ్. అంటే అందరికీ కాన్ఫిడెన్స్ మార్కెట్ పైన రావాలి. కాబట్టి సెబీ తీసుకుంటున్న గైడ్ లైన్స్ వల్ల ఇది మనకు బెనిఫిట్ అవుతుంది. ఇంకొక అనౌన్స్మెంట్ రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఏంటి అంటే, డెరివేటివ్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వారికి 30% ట్యాక్స్ సెబీ ఛార్జ్ చేయబోతుంది అనేది ఒక థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది. రెండోది ఏంటి అంటే, లాట్ సైజెస్ పెంచడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే, ఒక్క డెరివేటివ్, ఒక ఫ్యూచర్ ట్రేడ్ తీసుకోవాలంటే 5 to 6 lakhs కాంట్రాక్ట్ వాల్యూ ఉండాలి. దాన్ని 20 lakhs చేస్తారని చెప్పి సెబీ యొక్క అనౌన్స్మెంట్. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ విత్ ప్రాపర్ డేటా, ప్రాపర్ అనాలిసిస్ అండ్ ప్రాపర్ ప్లాన్. ఇట్ ఈస్ నాట్ డన్ జస్ట్ ఫర్ హ్యాంకీ ప్యాంకీ. ఈరోజు డెరివేటివ్ ట్రేడర్స్ ఎవరైనా చూడండి, 1 lot 2 lots చేసేవాళ్ళు చాలా తక్కువ. ఎక్కువ చేసేవాళ్ళు 5 lots 6 lots 10 lots చేసేవాళ్ళు ఎక్కువ. మీరు 5 lots చేసేది 1 lot చేస్తారు అలాంటి సిచ్యువేషన్లో. సో దెర్ ఈజ్ నథింగ్ వెరీ రాంగ్. ఎస్, వన్
నెగటివ్ థింగ్ ఫర్ ట్రేడర్స్ ఇస్ టాక్సేషన్. 30% ట్యాక్స్ ఆన్ డెరివేటివ్ ప్రాఫిట్ అంటే ఇట్స్ డెఫినెట్లీ అ పించింగ్ థింగ్ ఫర్ ద ట్రేడర్స్. సో ట్రేడర్స్ ఏమంటారంటే ఇంత రిస్క్ తీసుకొని ఇంత లాభం చేస్తే 30% గవర్నమెంట్కి ఇస్తే నాకేం మిగులుతుంది అని చెప్పి డిస్కరేజ్ అయ్యే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంది. మేబీ పార్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ దే వాంట్ టు కన్వర్ట్ దెమ్ యాజ్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే మార్కెట్లో ఒక్కసారి వచ్చారనుకోండి, ఫ్యూచర్స్ ఆప్షన్స్ అలవాటు పడ్డవాడు ఇన్వెస్టర్గా కన్వర్ట్ అవ్వాలంటే కష్టం. ఎప్పుడైతే రిస్క్ ట్యాక్స్లు ఎక్కువ చూస్తున్నాడో మేబీ విల్ కన్వర్ట్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇన్వెస్టర్ అని చెప్పేసి అభిప్రాయం ఉండొచ్చు అని నా అండర్స్టాండింగ్. లెట్ us see how it is going. But market is getting into limelight. This is the time when people should not think anything. They should definitely think all these are in positive direction. Short term మనం ఉన్న పరిస్థితిలో మనకు నెగిటివ్ ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్లో అది డెఫినెట్గా పాజిటివ్. డోంట్ థింక్ ట్వైస్, థింక్ పాజిటివ్, థింక్ ప్లాన్ ప్రాపర్లీ. మీ రిస్క్ అపెటైట్లో మీ పరిధిలో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో మీ కంఫర్ట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్ రూటా, డెరివేటివ్ రూటా, ఇన్వెస్టర్ రూటా, ఇంట్రాడే రూటా మీరు సెలెక్ట్ చేసుకోండి. బట్ బీ ఇన్ ద మార్కెట్ బికాస్ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి బ్రైట్ ఫర్ ఆల్ ద ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ బికాస్ ఆఫ్ ద స్టెప్స్ ఎవ్రీ వన్ ఆర్ టేకింగ్. ఈవెన్ బడ్జెట్ ఈస్ కమింగ్ అప్. బడ్జెట్లో కూడా ఎన్నో అనౌన్స్మెంట్లు వస్తుంది. చాలామందికి అపోహ ఏంటి, బడ్జెట్ వస్తుంది ఇప్పుడు పాపులిస్ట్ బడ్జెట్ తీసుకొస్తారు, గ్రోత్ తగ్గిపోతుంది. అలాంటివి ఉంటే నేనేం అనుకోవట్లేదు. సి వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ గ్రోత్ బికాస్ ఆఫ్ సర్టన్ అదర్ మెజర్స్ విచ్ వీఆర్ అండర్ ప్రెషర్ టు డూ. గవర్నమెంట్ మన లాస్ట్ 10 years చూస్తూనే ఉన్నాం. ఎవ్రీ గవర్నమెంట్ విల్ డూ గ్రోత్ ఆపకుండా పాపులిస్ట్ మెజర్స్ కూడా కంటిన్యూ చేయాలని చూస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఈ బడ్జెట్ వలన బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది, కానీ నెగిటివ్ అయ్యే అవకాశం మాత్రం కరెంట్ సిచ్యువేషన్లో కనబడట్లేదు. సో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ చర్యల కారణంగా బేసిక్ సర్వీసెస్ అనుకున్నాం కదా, ఏవి పెరుగుతాయి అంటారు? ఎక్కువ ఏవి పెరుగుతున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన స్టాక్స్, షుగర్లో మీరు చూడండి, గవర్నమెంట్ ఏంటి ఆల్రెడీ 10% ఎథనాల్ పెట్రోల్లో వాడడానికి పర్మిషన్ రన్ అవుతూ ఉంది కరెంట్గా. నౌ 2025లో ఎథనాల్ 20%కి షిఫ్ట్ చేయాలన్న ఆలోచనతో ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, 1 ఎన్విరాన్మెంట్, 2 కాస్ట్, 3 ఎథనాల్ ఇండస్ట్రీ, షుగర్ ఇండస్ట్రీ. ఆ రీజన్ చేతనే మనకు షుగర్ స్టాక్స్ అన్నీ గత 2 decades ఆల్మోస్ట్ 15-20 years నుంచి ఏదైతే లాసెస్లో ఉన్నాయో దే ఆర్ నౌ కన్వర్టింగ్ ఇన్ టు ప్రాఫిటబిలిటీ బికాస్ ఆఫ్ ఎథనాల్ ఫ్యాక్టర్ ఆల్సో. దీనివల్ల ఏమవుతుంది, మీరు ఈఐడి ప్యారీ స్టాక్, బలరాంపూర్ చీనీ చార్ట్ చూస్తే దే హ్యావ్ గివెన్ అ వెరీ గుడ్ టెక్నికల్ బ్రేక్అవుట్ అండ్ ఫండమెంటల్గా కూడా ప్రాఫిటబిలిటీకి రావడం మనకు కనపడతా ఉంది. అండ్ ఈ షుగర్ స్టాక్స్ కూడా ఎన్నో మ్యూచువల్ ఫండ్స్లో కూడా, కన్జంప్షన్ మ్యూచువల్ ఫండ్స్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఎన్నో మ్యూచువల్ ఫండ్స్లలో కూడా ఈ పర్టికులర్ స్టాక్స్ ఆ ఫండ్లో ఉండడం చూస్తున్నాం. సో షుగర్ స్టాక్స్ మేజర్గా ఉన్న మ్యూచువల్ ఫండ్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే 10% నుంచి 20%కి నెక్స్ట్ ఇయర్ షిఫ్ట్ అవుతుందో అప్పుడు మనకు ఎథనాల్ బేస్డ్ కంపెనీస్, షుగర్ స్టాక్స్ అన్ని ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి లాభాలు వచ్చే అవకాశం మాత్రం కనబడుతుంది. ఐఎమ్ నాట్ అ సెబీ అనలిస్ట్, దిస్ ఇస్ ప్యూర్లీ ఎడ్యుకేటివ్ పర్పస్. అనాలిసిస్ రీసెర్చ్ వలన నాకు అర్థమైన విషయం నేను షేర్ చేయడం జరుగుతుంది. మీరు కూడా తగిన సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.